శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. పుల్ల మామిడికాయతో ఊరమిరపకాయలు చేస్తానండి. చేసే విధానం చక్కగా క్లియర్గా ఎండిపోయిన తర్వాత ఏపే విధానం కూడా మీకు చక్కగా చూపించి పెడుతున్నాను. ఇప్పుడు చూడండి. ఇప్పుడు లెమన్ వేసి అదే నిమ్మకాయ రసం వేసి కూడా ఊరబెట్టుకుంటాం కదా. వామ్ మిరపకాయలని మసాలా మిరపకాయలని చాలామంది చేస్తున్నారు. ఏం మిరపకాయలు చేసినా కానీ పులప వేసుకోవాలి. కొంచెం పులప అనేది ఉండాలి. మామిడికాయ పులపన్న నిమ్మకాయ పులపన్న తర్వాత మజ్జిగ అనేది కొంచెమైనా వేయాలి. అలా వేయడం వల్ల మరి చక్కగా ఏగినప్పుడు ఎలా వస్తాయో అప్పుడు మాట్లాడి చెబుతాను. చక్కగా 2 కేజీలు తెచ్చారండి పచ్చిమిర్చి మా వారు. అయితే 2 కేజీలు చక్కగా కడిగేసి తడంతా ఆరబెట్టేసి ఆరిపోయిన తర్వాత సీరికలుగా చీరేసానండి. నేను కత్తిపేట మీద కూర్చొని చీరేస్తాను. అప్పుడు వీడియో తీయడం అవ్వదు. అయినా మీకు చూపిస్తాను 2 కాయలు కోయడం. ఈ కాయలు అయితే మామిడికాయలు చాలా పుల్లగా ఉన్నాయన్నమాట. చాలా పుల్లటి కాయలండి. 3 కాయలు తీసుకొచ్చారు మా వారు. అయితే మొన్న నేను మరి పుల్ల మామిడికాయతో ఊరమిరపకాయలు చేస్తున్నానని వీడియో మొదలుపెట్టానండి. ఒక 4 నిమిషాలు జరిగింది. తర్వాత నేను మాట్లాడేస్తూ ఉన్నాను కానీ అప్పటికే కట్ అయిపోయిందండి. సెల్ సహకరించట్లేదు. సెల్ పోయింది. ఇబ్బంది పెడుతుందన్నమాట. సరే అని ఇంకా అదే 4 నిమిషాలు వచ్చింది పెట్టేశాను మీకు నేను. తర్వాత ఈరోజైతే మొత్తం ప్రాసెస్ అంతా చూపిస్తాను. మరి చెబుతాను. ఒక లెంత్ కొంచెం ఎక్కువైనప్పటికీ చూడండి. మా అమ్మమ్మ ఇలా మామిడికాయలు పుల్లకాయలు ఉన్నప్పుడు పచ్చిమిరపకాయలు అందులో వేసేసి చిరుకులు కుదిపేసి ఉప్పు అన్నీ వేసి ఊరబెట్టి ఎండబెట్టేదంట. అవి వేపితే మామిడికాయ ఫ్లేవర్కి చాలా బాగుండేదంట. రుచి బాగుంటుందమ్మా అని మా అమ్మ చెబితే పిల్లలు చిన్నప్పుడు చేశానండి 1-2 సార్లు. తర్వాత నేను పెద్ద పట్టించుకోలేదు. ఈ పుల్లటి కాయలు చూసి మా వారు ఊరకని ఎక్కువ కాయలే తెచ్చేస్తారండి. అలాగా గుప్పుడు కాయలు ఎవరన్నా అడిగితే ఇవ్వడం అవుతుంది. అలాగే ఉండగాను తెచ్చేస్తారు. సరే ఎక్కువ తెచ్చేసారు కదా అని మొన్న అలాగా వేసాను కదా. మళ్ళీ ఈరోజు ప్రత్యేకంగా తెమ్మన్నాను. 2 కేజీలు పచ్చిమిర్చి అండి. ఇది ఒక మామిడికాయ. దానికి కావాల్సింది కొంచెం మజ్జిగ కూడా తప్పనిసరిగా వేయాలి మనం. ఇదిగో ఈ మజ్జిగలో ఉప్పు. ఇప్పుడు నేను చేసే విధానం చూపిస్తాను మీకు. ఇప్పుడు మనకి పుల్ల మామిడికాయతో ఊరమిరపకాయలు చేసుకునే విధానం ఏమేమి వేసుకోవాలనేది మీకు నేను చెబుతాను. ఇలా పచ్చిమిరపకాయలు తెచ్చిన తర్వాత నేనైతే కత్తిపేట మీద చీరేస్తాను కదా. మీరైతే ఇలా శాఖతో చీరేసుకోండి. చక్కగా ఇలా సీరికలుగా చీరేస్తే చక్కగా మనం వేపుకున్నప్పుడు ఇప్పుడు కాయలు వేపుకుంటే చాలా బాగుంటాయండి. ఇలాగా అంటే మనం గుత్తికాయలకు కూడా వేసుకోవచ్చు సుమి. అలా కూడా వేసాను. చూపిస్తాను మీకు నేను. ఇలా చక్కగా చీరేసి ఇప్పుడు చీరేసాను కదా 2 బద్దలుగా అయ్యింది. ఇప్పుడు ఈ అల్లం ఈ ఉప్పు అల్లం మిక్సీ పడతానండి. ఇంకా దీంట్లో వేసి ఐటమ్ ఉన్నాయి చూపిస్తాను మీకు. ఇప్పుడు జీలకర్ర 2 స్పూన్లు, ధనియాలు 3 స్పూన్లు, మెంతులు 1 స్పూను చక్కగా ఇలాగా వేయించేసానండి. ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడైతే చక్కగా ఈ మామిడికాయ ఇలాగా పొట్టు తీసేస్తానండి. తీసేసి దీంతో సన్నగా ఇలాగా చెక్కేస్తాను. అప్పుడు మిక్సీలో వేసేసామనుకోండి చక్కగా పేస్ట్ లాగా వచ్చేస్తుంది. ఇది బాగా మెత్తగానే పట్టుకోవాలండి. పట్టేసుకుని అప్పుడు కలిపే విధానం మీకు నేను చూపిస్తాను. ఇది చక్కగా మామిడికాయ మరి తురిమేసి మిక్సీ పట్టేసి చూపిస్తాను మీకు. చూసారు కదా చక్కగా. ఇప్పుడు మనం మామిడికాయ ముక్కలు అల్లం ముక్కలు ఇలాగా మిక్సీ పట్టేస్తాను. మెత్తగా వచ్చి మిక్సీ పట్టేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఈ ఉప్పు కూడా వేసేసి పెడతానండి. ఎందుకంటే బాగా నలుగుతుంది మెత్తగా. ఇదిగోనండి చక్కగా నేను మరి మెంతులు, జీలకర్ర, ధనియాలు చక్కగా వేయించేసి పొడుము కొట్టేసుకున్నాను కదా. ఇది వేసేస్తున్నాను ఇలాగా. మొన్న ఇంతవరకు చెప్పానండి. అంతే ఆగిపోయింది. మరి కొంచెం ఉప్పు ఏమో మనం అల్లం మామిడికాయ మిక్సీ పట్టుకున్నాం కదా అందులో వేసేసాను. ఇప్పుడు ఇదిగోనండి మామిడికాయ తురుము చక్కగా పుల్లటి కాయమట. ఇలా పుల్లటి కాయ అనుకోండి. ఈ 2 కేజీ పచ్చిమిర్చి కదా వేసుకోవచ్చు. ఒక కాయ వేసుకున్నాం అనుకో ఎలాగా కొంచెం మజ్జిగ వేసుకుంటాం కదా. అయితే ఇది మామిడికాయ ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట. ఇది ఊరి మిరపకాయలు ఎండినవి చాలా బాగుంటాయండి. చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇలా కలిపేస్తాను. ఇది కలిపేసి చిటుకుడు పసుపు కూడా వేయాలండి. ఏ వంటలో అయినా కూడా శుభదాయకం, ఆరోగ్యదాయకం పసుపు అనేది తప్పనిసరి. ఇప్పుడు ఇందులో చిటుకుడు పసుపు వేస్తాను. ఇదిగోనండి పసుపు వేసేసాను కదా.
ఇప్పుడు ఈ మజ్జిగ వేస్తున్నానండి. ఇది సరిపోతుంది. ఇది చాలా చిక్కటి మజ్జిగ అనమాట. ఇలాగా మనం కలిపేయాలి. అప్పుడు డబ్బాలో వేసుకోవాలన్నమాట. ఇది పుల్ల మామిడికాయ ఊర మిరపకాయలండి. చాలా బాగుంటుంది. మరి చెప్తున్నాను అనుకుంటారేమో కానీ పూర్వం ఈ పులపలే వాడుకునేవారండి. మనకు ఇలాగా ఇప్పుడు మనం నిమ్మకాయ వాడతాం, కానీ నిమ్మకాయ అంత వాడేవారు కాదు. ఇప్పుడు డబ్బాలో వేసుకుందాం. చూశారు కదా, ఇలాగా నేను డబ్బాలోకి ఎత్తేసిన తర్వాత ఎన్ని రోజులు ఉంచాను అనేది మీకు మళ్ళీ నేను చెబుతాను, చూపిస్తాను మీకు. ఇవిగోనండి, పుల్ల మామిడికాయతో ఊర మిరపకాయలు ఊరబెట్టాను ఈరోజు. 3 రోజుల తర్వాత మీకు నేను చూపిస్తాను. ఇలా డబ్బాలో వేసేసాను కదా, చక్కగా మూత పెట్టేస్తానండి. ఇప్పుడు ఇలా మూత పెట్టేసి నేను గంటకి కూడా కుదుపుతూ ఉంటానండి. పై కింద పైకి అలా అలా కలుస్తూ ఉంటాయన్నమాట. అప్పుడు బాగా ఊరతాయి. ఇలాగా 3 రోజులు ఊరుకోవాలి. ఈరోజు నేను 10ంటికి వేసానండి. 10:30 అవుతుంది. వేసాను కదా, రేపంతా ఊరాలి. ఈ రోజంతా ఊరతాయి కదా, ఎల్లుండ 10 అయిన తర్వాత కానీ మాకు ఎండ రాదు. అప్పుడు పిండేసి పెట్టేసామనుకోండి ఎండలో, ఇంక మళ్ళీ మధ్యలో వేయవలసిన పని ఉండదు అనమాట. అప్పుడు మళ్ళీ మీకు నేను చూపిస్తాను. ఇదిగోనండి, 3 రోజుల తర్వాత ఇంత బాగా ఇలా ఊరిని ఇప్పుడు ఎండలో పెట్టేసామనుకోండి, ఎండిపోయే వరకు కూడా మనం ఎండలో పెట్టుకుంటూ ఉండడమే. చక్కగా వరుగులాగా ఎండిపోతాయి. అవి చక్కగా గుప్పుడుకాయలు వేపుకుంటే సరిపోతుంది. 3 రోజులు ఊరినాయి కదా, ఇక మళ్ళీ మనం అసలు మజ్జిగలో వేయవలసిన పని లేదు. ఎండిపోయేదాకా ఎండబెట్టేసుకోవాలి. ఎండిన తర్వాత మళ్ళీ మీకు నేను చూపిస్తాను. ఇవిగోనండి, ఇలా ఎండిపోయినాయి. చూసారా ఎంత బాగా ఎండిపోయినాయో, ఇలా ఒరుగులాగా ఎండిపోతాయి. అలానే ఈ కాయలు కూడా వేసాను అన్నమాట. కాయలాగా కూడా వేసాను. చక్కగా ఎండిపోయినాయి. చూసారు కదా, ఇంతకుముందు వేసినవి ఇవి మీకు చూపించినవి ఊరబెట్టినవి ఎండిపోయినాయి. మరి వేపు కూడా మీకు చూపించాలి కదా, అయితే కాయలు వేపానండి. ఇవిగో కాయలు. అంటే రుచి చాలా బాగుందండి, చాలా బాగుంటుంది అనమాట. నేను వేసాను ఇంతకుముందు 1-2 సార్లు వేసిన గుర్తు, పిల్లలు చిన్నప్పుడే. తర్వాత మర్చిపోయాను చెప్పకపోవటమే. తర్వాత పుల్ల మామిడికాయలు చూసి పచ్చిమిరపకాయలు చూసి అవును కదా అని గుర్తుకొచ్చి వేయడం జరిగింది. వీడియో తీస్తుంటే మధ్యలో ఆగిపోయింది అన్నాను కదా, ఇప్పుడు ఫుల్ వీడియో చక్కగా 3 రోజుల తర్వాత ఊరిన తర్వాత ఎలా ఉన్నాయో చూసారు కదా. చక్కగా ఎండబెట్టేసుకుని బాగా ఇలా ఎండిపోయిన తర్వాత స్టోర్ చేసేసుకోవడమే. మనకు కావలసినప్పుడు ఇలా వేపేసుకోవడమే. చారు పెట్టుకుని కూడా 2 మిరపకాయలు వేపుకుని తినేయచ్చండి అన్నం. చాలామంది మజ్జిగలో ఉప్పు వేసుకోకుండా మజ్జిగ అన్నం తింటూ ఈ మిరపకాయ తింటారు, అదొక ఇష్టం. మరి సాంబార్ పెట్టుకుంటాం కదా, బెల్లం వేసుకుని అందులోకి మజ్జిగలో మిరపకాయ చాలా బాగుంటుందండి. డప్పలాలు పెట్టుకుంటాం కదా, అందులోకి బాగుంటుంది. సప్పుడు పప్పుకి నాకు చాలా ఇష్టం అండి. మామూలుగా పప్పు తోటకూర మెంతికూర వండుతాం పులప వేయకుండా, ఆ పప్పులోకి మాత్రమే నాకు ఇష్టం అనుకోండి. మరి ఏ పప్పు వండుకున్నా కూడా చాలామంది తింటారు. చాలా రుచిగా ఉంటాయండి. మనం నిమ్మకాయ వేసుకుంటాం కదా, అలానే మామిడికాయ పులప. మజ్జిగ వేసుకుంటాం కదా, మజ్జిగ పులప అది వేరు. అందులో వాము వేసుకుంటాం, వాము మిరపకాయలని. ఏదేమి వేసుకున్నా ఇది చక్కగా అరగాలి. మనకు ఆరోగ్యం కావాలి, మంచి రుచిగా ఉండాలి. దానివల్ల మనకి తేడా రాకూడదు. ఇది ఎప్పుడైతే మనం మజ్జిగలో వేసి ఇలా పులపేసి ఊరబెట్టామో, కారం మిరపకాయలు కూడా కారం చచ్చిపోతుంది అనమాట. కారం ఉండదు, కమ్మగా ఉంటాయన్నమాట. చాలా బాగుంటాయండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. పుల్ల మామిడికాయతో ఊర మిరపకాయలు వేసుకోండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, నచ్చింది కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.